Revelation 22:11-12. అన్యాయము చేయువాడు ఇంకనూ అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకనూ అపవిత్రుడుగానే యుండనిమ్ము, నీతిమంతుడు ఇంకనూ నీతిమంతుడుగానే యుండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకనూ పరిశుద్ధుడుగానే యుండనిమ్ము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియ చొప్పున ప్రతి వానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. ఇప్పుడు మీ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఇక్కడే. దేవా, అన్యాయం చేసేవారు వర్ధిల్తున్నారు ఏంటి అనే దానికి దేవుడు అంటున్న మాట ఏంటి? అన్యాయం చేసేవారిని ఇంకా అన్యాయం చేయని. ఇప్పుడు మీరు అంటున్నారు, ఈ రాజకీయాలంతా కరప్ట్గా ఉంది, ఏంటి దేవా నువ్వు చూడవా? గాడ్ ఇస్ సేయింగ్, అన్యాయం చేసేవాడిని చేయని, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగా ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగా, ఇదిగో త్వరగా వచ్చుచున్నాడు, వాని వాని క్రియల చొప్పున వానికి ఇచ్చుటకు జీతం ఆయన దగ్గర ఉందంట అండి. ఈరోజు అందుకే నేను మొదట్లో చెప్పాను, చాలా మందికి సందేహాలు వస్తున్నాయి. వేర్ ఇస్ గాడ్ వెన్ దిస్ ఇస్ హ్యాపెనింగ్? వేర్ ఇస్ గాడ్? ఆ చిన్న పాప మానభంగం చేయబడుతున్నప్పుడు దేవుడు లేడా? వీరు చనిపోయేటప్పుడు దేవుడు లేడా? ఈ అబార్షన్ జరిగేటప్పుడు దేవుడు లేడా? దేవుడు అంటున్నాడు, వెయిట్ వెయిట్ వెయిట్, వస్తున్నా, నేను త్వరలో వస్తున్నా, నా జీతము నా దగ్గర ఉంది. అన్యాయం చేసేవాడిని చేయని, ఏంటి ఇంకేంటి, అపవిత్రుడైన వాడు అపవిత్రుడుగా ఉండని, కానీ నేను వస్తున్నా, నా జీతం తీసుకుని. నీతిమంతులు కానీ మాత్రం ఏం చేయాలంట? ఇంకా నీతిమంతులుగా ఉండాలి, పరిశుద్ధులు ఇంకను పరిశుద్ధులుగా ఉండాలంట. ఈరోజు పరిశుద్ధతను పోగొట్టుకోకండి. అన్యాయస్తుల్ని చూసి ఆ జీవితమే బెటర్ అని వెళ్ళిపోకండి. ఈ నీతిని వదిలివేసి ఆ జీవితమే బెటర్, ఎందుకంటే వారు సంతోషంగా ఉన్నారు, వారు చాలా ఎంజాయ్ చేస్తున్నారు, వారి జీవితంలో ఎంతో సంతోషం ఉంది, నాకు లేదు కాబట్టి ఐ వుడ్ రాదర్ గో దేర్ అనకండి. దేవుని మార్గాలు రెండు, దేవుని మార్గం ఒకటి. ఏ మార్గం అది? ఇరుకైన మార్గం, ఇరుగ్గానే ఉంటుందండి. గాడ్ నెవర్ ప్రామిస్డ్ అ వైడ్ గేట్ ఫర్ యూ, అ వైడ్ వే ఫర్ యూ. గాడ్ సెడ్, నా మార్గం ఇరుకైన మార్గము, దాన్ని ప్రవేశించినప్పుడు అందరికి ఇరుగ్గా, నొప్పిగా, బాధగా, కష్టంగా, పోరాటంగా ఉంటుంది. కానీ దాంట్లో ఉన్న అద్భుతం ఏంటిదంటే, వెళ్ళగా వెళ్ళగా విశాలపరచబడుతుంది. సాతాను చూపించే మార్గము పైన అద్భుతంగా మెరిసేలాగా, మిలమిలగా మెరుస్తుంది, ఎంతో గ్లామరస్గా కనపడుతుంది, ఎంతో చక్కగా ఉంటుంది. కానీ వెళ్ళే కొలది ఇరుకుగా మారుతుంది. అందుకని ఇప్పుడు ఇరుకును అనుభవిస్తున్నారేమో, ఇప్పుడు పోరాటంగా ఉందేమో, కానీ దేవుడు అన్నాడు, గట్టిగా పట్టుకో, మనం ఎండ్యూరెన్స్, పేషెన్స్, ఓర్పుతోటి పట్టుకుని ఉండండి. పోరాటాలైనా శోధనలైనా ఓర్పుతోటి పట్టుకుని ఉండండి, నా జీతము నా దగ్గర. ఐ డోంట్ నో ఇఫ్ యూర్ రియలీ వెయిటింగ్ ఫర్ గాడ్స్, దేవుడిచ్చే జీతం కోసం ఎదురు చూస్తున్నారు, లేకపోతే తాత్కాలికమైన ఆశలు చూస్తున్నారు. ఒక దైవజనులు గొప్పగా చెప్పారండి, ఆ మాట మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. వాట్ ఈస్ గాడ్స్ విల్ అని ఎవరు అడిగారు. వాట్ ఈస్ గాడ్స్ విల్? యూ ఆల్వేస్ సే, ప్రీచర్స్ ఆల్వేస్ సే, డూ గాడ్స్ విల్, డూ గాడ్స్ విల్. దేవుని చిత్తం చేయి, దేవుని చిత్తం చేయి అని ఎప్పుడు చెప్తుంటారు. అసలు దేవుని చిత్తం అంటే ఏంటండి అని ఆ బోధకుని, ఆ సేవకుని అడిగారంట. వాళ్ళు అన్నారంట, ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మీ జీవితంలో ఏంటి? దేవుడా లేకపోతే మీ జీవితమా? దేవుడా మీ ఇష్టమా? యు సే దిస్ ఇస్ నాట్ ఇంపార్టెంట్, వాట్ గాడ్ వాంట్స్ ఇస్ వాట్ ఐల్ డూ అనేదే దేవుని చిత్తం. అర్థమైందా అండి? మీ ఇష్టం ఉంటుంది, మీ ఇష్టం ఉంటుంది, నాకు ఈ వ్యక్తి లేకపోతే నాకు ఇదే అని మీరు నిర్ణయించుకున్నారు. కానీ దేవుడు ఏం అడుగుతున్నాడు తెలుసా? నీకు ఇష్టమైనది నా కోసం వదిలిపెడతావా? నీకు ఇష్టమైనది నా కోసం కాదంటావా? నీకు ఇష్టమైనది నువ్వు ఎంతైనా తెగిస్తావా? వదులుకోవడానికి సిద్ధమైనా? ఇది నాకు ఇంపార్టెంట్ కాదయ్యా, నువ్వు నాకు ఇంపార్టెంట్ అని చెప్పడమే దేవుని చిత్తము. అదే చూస్తామండి అబ్రహాము జీవితంలో. ఆరాధన అంటే ఏంటిదంటే, మీ ఇష్టాలన్నీ పోగొట్టుకొని, మీ ఇష్టాలన్నీ బలికి వేసి, బలిపీఠం పెట్టి, ఇది నా ఇష్టం కాదయ్యా, నిన్ను సేవించడమే నాకు ఇష్టమైనది, నువ్వేం చెప్తావు అది చేయడమే నా ఇష్టమయ్యా అని చెప్పడమే గాడ్స్ విల్. దేవుని చిత్తము నెరవేర్చిన వారుగా అవుతారండి. పేతురుకి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం, 1 Peter 4:17. తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది, అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును? ఇక్కడ మొదటిగా ప్రారంభించబడుతుందండి తీర్పు. దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలం వచ్చినది,
అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమైపోతుంది? ఈరోజు సువార్తకు అవిధేయులైన వారి గురించి పక్కన పెడితే, మన జీవితాల్లో ఎంతో భయంకరమైన భక్తులు అని పిలువబడుతున్న మనము అక్కర్లేని కార్యాలు చేస్తున్నామండి. వ్యభిచారము, జారత్వము. నేను చెయ్యనండి, చూస్తానండి, అది కూడా పాపమే. భక్తులు అని పిలువబడుతున్న వారు వ్యభిచారపు దృశ్యాలు, లేకపోతే వ్యభిచారపు కార్యాలు, జారత్వపు కార్యాలు, దృశ్యాలు అవి చేయనండి. కేవలం మాట్లాడతాను, మాటలు ఇవన్నీ చేస్తున్నట్లయితే దేవుడు అంటున్నాడు, తీర్పు ఇంటి నుండే ప్రారంభించబడుతుంది. నేను చేయట్లేదు కాదు, నువ్వు చూస్తున్నావా? ఇక్కడ నుండే స్టార్ట్ అవుతుంది తీర్పు. ఇక్కడ నుండే స్టార్ట్ అవుతే ఇంకా అవిధేయులైన వారి పరిస్థితి ఏంటి? ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నప్పుడు గ్రహించుకోండి. కన్విక్ట్ అవుతున్నట్లయితే ఒప్పుకోండి. ఎందుకంటే ఒప్పుకోలు లేకపోతే మనం ఎన్ని మాటలు విన్నా వ్యర్థమే. ఏంటది మీరు చూసేది? ఏంటది? ఎవరితో మీరు మాట్లాడేది? దేవుడు అంటున్నాడు, నాకు ఇష్టం లేదు వారు అని అంటే మీరు పదే పదే అదే అంటున్నానండి. గాడ్స్ విల్ ఇస్ లైక్ యూ హ్యావ్ టు లెట్ గో. వదులుకోవాలి. నీకు ఇష్టం అనేది ఇక్కడ పాయింట్ కాదు. పుట్ యువర్ ఫీలింగ్స్, లెట్ యువర్ ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ డై. ఏంటది? కఠినంగా ఉంది కదా, నేను చెప్పా కదా, దేవుని మార్గం ఎప్పుడు ఇరుకుగానే ఉంటుంది. మన ఎమోషన్స్, మన ఫీలింగ్స్ చచ్చిపోవాలి. ఇంకా మనకంటూ ఎమోషన్స్, ఫీలింగ్. అందుకని ప్రతిరోజు సిలువ మోసుకునేవాడు, ప్రతిరోజు సిలువ ఎత్తుకుని నడిచేవాడు. ఈరోజు మీ సిలువను మీరు మోసుకుంటున్నారా? నా ఎమోషన్స్ కాదయ్యా ఇంపార్టెంట్, నా ఫీలింగ్స్ కాదయ్యా, నాకు ఏది కావాలి ఇంపార్టెంట్ కాదయ్యా, నీ చిత్తం నెరవేర్చటమే అది ఆరాధన. అప్పుడు మీరు ఆరాధికులుగా పిలువబడతారు. వర్షిప్ ఇస్ నాట్ అబౌట్ సింగింగ్, వర్షిప్ ఇస్ నాట్ అబౌట్ డాన్సింగ్, వర్షిప్ ఇస్ నాట్ అబౌట్ హౌ వెల్ యూ కెన్ సింగ్, వర్షిప్ ఇస్ అబౌట్ ఒబీడియన్స్. నమ్ముతున్నారా? విధేయతనే ఆరాధన. తెలుసా? మీరు విధేయులుగా లేకుండా ఎంత చేతులెత్తినా, ఎంత గంతులేసినా, గలమెత్తి ఆరాధించినా దేవుడికి అది పిచ్చి పాటలు, పిచ్చి మాటలుగా వినబడతాయి అంట. జీవితంలో మాత్రం లోబడరు, జీవితంలో మాత్రము నా నిమిత్తమై తగ్గించుకోరు, వదులుకోరు. కానీ ఇప్పుడు వచ్చి నాకు నువ్వే ఇష్టమయ్యా, నీకోసం నేను జీవిస్తాను అంటున్నారు. అవి పిచ్చి మాటలుగా ఉండదండి. ఒక భర్త వచ్చి భార్య దగ్గర పిచ్చి పిచ్చి కార్యాలన్నీ చేసి పర స్త్రీల దగ్గరికి వెళ్ళి తనకి ఇష్టం లేని కార్యాలన్నీ చేసి వచ్చి నువ్వే నా జీవితం అంటే భార్యకి అసలు ఏమాత్రం అది కెన్ షీ యాక్సెప్టెడ్? అసలు అంగీకరించలేదు. అలాగనే ఉంటుందండి మన జీవితాల్లో కూడా. మన ఇష్టానుసారంగా మనము బ్రతుకుతూ, దేవా నువ్వే అయ్యా, నాకు నిన్ను వీడి నేను బ్రతకలేనయ్యా, నీవే నా జీవితం. ప్రతిరోజు క్రిస్టియన్ లైఫ్ ఇస్ అబౌట్ డే ఇన్ డే అవుట్ సాక్రిఫైస్. నాకు ఇది ఇష్టము కానీ నేను చేయను, నాకు ఇది చూడాలనిపిస్తుంది కానీ చూడను, నాకు ఇది ఇలాగ మాట్లాడాలనిపిస్తుంది మాట్లాడను, నేను అదుపులో ఉంటాను. నా శరీరము, నా దేహము నా సొత్తు కాదు, ఇది దేవుని ఆలయము అని ప్రతిరోజు ఆరాధన బలి ఇస్తుంటేనే అదే ఆరాధనగా మారుతుంది. సో గాడ్ విల్ బి ప్లీజ్డ్ విత్ యువర్ సాక్రిఫైస్. ఓహో, సజీవ యాగముగా తన శరీరాన్ని, తన దేహాన్ని సమర్పించుకుంటుంది. యేసు ప్రభు చేసిన ప్రతి ప్రార్థనకి దేవుడు ఎందుకు అలాగ జవాబునిచ్చాడు అనంటే, ఎందుకు జవాబునిచ్చాడు అనంటే ప్రకటన గ్రంథంలో ఉంటుంది. ఎందుకంటే యేసు ప్రభు భయభక్తులు కలిగి జీవించాడు కాబట్టి పిలుస్తే పలికేవాడంట దేవుడు. ఏంటది? పిలుస్తే పలికేవాడు. ఈరోజు మన జీవితంలో నాకు జవాబు రావట్లేదు, లేదు మీరు దగ్గరగా జీవించినట్లయితే, భయభక్తులతోటి దేవుని యందు రెవరెన్స్ తోటి జీవించినట్లయితే పిలిస్తే పలుకుతాడండి దేవుడు. నా ఇష్టము కాదు, నా ఇష్టమంతా అనగ దొరుకుతున్నానయ్యా, నా ఇష్టం కాదు, నీ ఇష్టమే జరిగించు అని బ్రతుకున్నప్పుడు మీరు ఏదైనా అడగండి, అధికారము దేవుడు మీకు ఇస్తాడు. చూడండి, నిజంగా ఆల్ బిలీవర్స్ షుడ్ వాక్ ఇన్ అథారిటీ. అధికారంతో నడవాలి. ఏంటి అధికారము? యెహోవా నా దేవుడు, యేసయ్య నా కొరకు మరణించాడు, నాకు అధికారం ఇచ్చాడు, ఆయన రక్తం బట్టి నాకు అధికారం ఇచ్చాడు, ఆయన యాగాన్ని బట్టి నాకు వారసత్వం వచ్చింది, ఇది నా అథారిటీ, ఇది నా అధికారం అని మీరు నడుస్తున్నట్లయితే, మీరు జీవిస్తున్నట్లయితే, ఈ దురాత్మలు మిమ్మల్ని ఎంత పోరాడినా అవి జయము పొందలేవు. అవి ఎంత పోరాడినా, ఒకవేళ మీకు కొన్ని రోజులు బాధ ఉండొచ్చు, కొన్ని రోజులు కష్టంగా ఉండొచ్చు, కానీ గెలుపు ఎవరిది? మరలా మనదే. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు, మనం అధికారంతో జీవిస్తాం కాబట్టి.